ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము చివరి భాగము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ కొండ మీదికి రమ్మని తన శిష్యులను పిలిచాడు. అప్పుడు అందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు పూర్తిగా ఆయనను చూసి కొంతమంది మొక్కారు, కొంతమంది సందేహించినట్లుగా అక్కడ రాయబడింది. అయితే అదంతా ప్రభు ఏం పట్టించుకోలేదు. ఆయన ఏం వారికి చెప్తున్నాడు ఏమంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. అయితే వారికి ఇది ఒక గొప్ప వాగ్దానం. ఇది మనకందరికీ కూడా ఒక గొప్ప వాగ్దానము. యుగ సమాప్తి వరకు అంటే మనము ఎంత కాలం ఉంటామో అంతవరకు కూడా ఆయన సదాకాలం మనతో కూడా ఉన్నాడు అని అంటే అది ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి విషయము, ఎంత గొప్ప నిశ్చయత మనకిస్తుంది, ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి ఒక గొప్ప వాగ్దానం పొందుకున్నామన్న ఆనందాన్ని మనకిస్తుంది కదా. అది ఎంతో మనకు అంటే మనకు చాలా ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆయన మనతో ఉన్నాడు అని. అయితే వాడికి శిష్యులకు అర్థమైందో లేదో ఆ సమయంలో. ఎందుకంటే ఇంకా ఈ సమయంలో ఆయన వెళ్ళిపోతాడు, అంటే ఆరోహణమై వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు వారికి ఏమీ అంటే ఏ విధంగా ఆయన మాతో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అసలు ఎక్కడున్నాడు, ఆయన లేడే, ఆయన వెళ్ళిపోయాడే, ఆయన ఫిజికల్గా మాతో అస్సలు లేడే, ఎట్లా ఆయన సన్నిధిని మేము అనుభవిస్తాము, ఆయన మాతో ఉన్నాడని మాకేంటి అని ఒక విధమైనటువంటి భయము ఆందోళన వాళ్ళలో ఉన్నది. అందుకే ఆయన ఏం చెప్పాడంటే అపొస్తలుల కార్యములలో మనకు ఇంకా క్లియర్గా ఉంటుంది. అక్కడ ఏం రాయబడి ఉందంటే మొదటి అధ్యాయంలో ఆయన ఏమని చెప్పాడు వారికి, యూదయ సమరయ దేశంలోనంతటను యెరూషలేములోను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు మీరు. అయితే ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు, అప్పుడు మీరు శక్తి నొందుతారు, కాబట్టి మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన వారు చూస్తూ ఉండగా ఆరోహణమైపోయాడు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తున్నారట. ఎంత బాధ ఉండింటదో కదా వాళ్ళకి, ఎంత వేదన ఉండింటది. ఇన్ని రోజులు కనీసము ఆయన ఎప్పుడో ఒకసారి సడన్గా అలా ప్రత్యక్షమయ్యేవాడు, కొద్దిసేపు వారితో సమయం గడిపేవాడు. ఆ ధైర్యం ఒకటి ఉండింది. అయితే ఇప్పుడు కంప్లీట్గా ఇంకా ఆయన అలా పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇక ముందుకు మేము ఆయనను చూడలేమేమో, ఇక ముందు మేము ఆయనను కలవలేమేమో అన్న ఒక బాధ ఉంది. ఆయనేమో మీతో సదాకాలం నేను ఉంటానని చెప్పాడు, మరి ఇప్పుడేమో ఆయన వెళ్ళిపోతున్నాడు, ఏంటి పరిస్థితి, మా పరిస్థితి ఏంటని వారు ఒక విధమైన వేదనతో నిండిన హృదయం వాళ్ళకు ఉండి ఉండవచ్చు. అయితే అప్పుడు వారిని ఆదరించే రీతిగా ఇద్దరు మనుషులు, ఎవరంటే వారు ఎలా ఉన్నారంట, తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఇప్పుడు ఏ విధంగా ఆయన పరలోకమునకు చేర్చుకొనబడ్డాడో అదే విధంగా ఆ ప్రభువైన యేసు తిరిగి ఆ రీతిగానే తిరిగి వస్తాడు అని చెప్పినారు. అప్పుడు వారు ఏం చేశారంటే ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. కాబట్టి వారు ఏం చేశారంటే అక్కడ వారు ఇంతవరకు అక్కడ ఒక మేడగదిలో బస చేస్తూ ఉన్నారు. ఆ బస చేస్తున్నటువంటి ఆ గదిలోనే
గదిలోనికి వెళ్ళారు. అక్కడ వీళ్ళందరూ ఉన్నారు. 11 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళతో పాటు స్త్రీలు ఉన్నారు. ప్రభువైన యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. ఇంకా అందరూ కూడా కలిసి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఆ వేదన, వాళ్ళకి ఆ దిగులు, ఎంత ప్రభువు లేడు అన్న బాధ, ఈ బాధ. అంతేకాకుండా తమకు మరి పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పారు కాబట్టి అది ఒకటి వాళ్ళకు ఆలోచన ఉన్నది. ఇవన్నీ మనసులో పెట్టుకొని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ దాదాపు 120 మంది ఉన్నారట. అయితే ఆ సమయంలో ఏమైంది, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది ఎంత గొప్ప అద్భుతకరమైనటువంటి విషయం. వారు అద్భుతకరమైనటువంటి ఆ అనుభవాన్ని పొందుకున్నారు. ఏంటంటే పరిశుద్ధాత్ముడు వారిపైకి దిగి వచ్చాడు. వారిలోనికి ఒక శక్తి వంటిది ప్రవేశించింది. కాబట్టి వాళ్ళలో ఏం జరిగిందంటే వారికి తెలియకుండానే అనేకమైన భాషలు వారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకు ఆ విధంగా భాషలు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకంటే అక్కడ యెరూషలేములో ఎంతోమంది, అంటే మల్టీ కల్చరల్, అంటే అనేక రకాల సంస్కృతుల వాళ్ళు, భాషలు మాట్లాడేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో వారంతా కూడా ఏదో ఒక సెలబ్రేషన్ కోసం వచ్చినటువంటి వారంతా అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వీళ్ళు మాట్లాడుతున్న భాష అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే వారంతా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు. వాళ్లకు తగినట్లుగానే వీళ్ళు వాళ్ళ భాషలో వీరికి తెలియదు తాము ఏం మాట్లాడుతున్నామో, కానీ ఆ మాట్లాడేదంతా కూడా దేవుని యొక్క సువార్తను వారు ప్రకటిస్తూ ఉండడం వాళ్ళకి తెలియకుండానే జరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి జనులందరూ ఆశ్చర్యంతో, ఇదేంటి వీళ్ళు మా భాష మాట్లాడుతున్నారేంటి అని అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా, మరి కొంతమంది ఏమో వీళ్ళేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, వీళ్ళేదో కొత్త మద్యాన్ని సేవించినట్లున్నారు అని కొంతమంది అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానంత గలిబిలి అక్కడ చెలరేగినప్పుడు అప్పుడు పేతురు గారు లేచి అక్కడ వారి మధ్యలో నిలిచి అక్కడ ఆయన వారితో చెప్పాడనమాట. ఏంటంటే ఇదంతా కూడా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట, ప్రవచనం. ఏంటంటే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, అంత్యదినముల యందు జరుగుతుంది ఇది అని చెప్పాడు కదా. అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది ప్రభువైన యేసు చేసిన అద్భుత కార్యములను, మహత్కార్యములను, సూచక్రియలన్నీ ఆయన మీ మధ్య చేశాడు కదా. అయితే మీరు అందరూ కలిసి ఇక్కడ ఆయనను సిలువ వేశారు. అయితే మరణము ఆయనను బంధించలేదు. కాబట్టి ఆయన మరణ వేదనలు తొలగించి ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయనను లేపాడు. ఆయన పునరుత్థానుడై ఆరోహణమైపోయాడు. కాబట్టి ఇదంతా కూడా ఇది ఒక గొప్ప దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ యొక్క వాగ్దానంను మేము పొందుకున్నాము. అందుకే మీరంతా దీన్ని చూస్తున్నారు ప్రత్యక్షంగా అని చెప్పారు. ఆ మాటలు విన్నప్పుడు ఎంతమంది మనసు మార్చుకున్నారు. దాదాపు 3000 మంది చేర్చబడినట్లుగా మనం చూస్తాం. అయితే బహుశా అప్పుడు వీరికి అర్థమై ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన తను అప్పగింపబడక ముందు నుంచి కూడా, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, మీరు దిగులు పడవలసిన అవసరం లేదు, మీ హృదయాలను కలవరపడనీయవద్దు, మీరు ఒంటరిగా లేరు అని చెప్తూ ఉంటే వాళ్లకు ఆ చెప్తున్నది ఏంటి అనేది అర్థము కాలేదు. నేను వెళ్తేనే ఆత్మ మీ వద్దకు వస్తాడు అని ఆయన చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మీలో ఉంటాడు, కాబట్టి మీతో నివసిస్తాడు, మీలో ఉంటాడు. మీరు అనాథలు కారు, కాబట్టి మీకు ఏ భయము ఉండదు అని ఆయన చెప్పాడు కదా. అవన్నీ కూడా వాళ్లకు పెద్దగా అర్థమైనట్లుగా కనిపించదు. వారికి ఎంతో ధైర్యం ఇస్తూ, మీ హృదయాన్ని కలవరపడనీయవద్దు,
వెరవనీయొద్దు. మీకు శాంతి కలుగుతుంది. మీ హృదయంలో గొప్ప శాంతి నిండిపోతుంది. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరేం మాట్లాడాలన్నా ఆత్మనే మాట్లాడతాడు. ఈ విధంగా అనేక విధాలుగా ఆయన చెప్పాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన సమస్తము కూడా మీకు తెలియజేస్తాడు. అవన్నీ కూడా చెప్పాడు కదా. అవన్నీ కూడా వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే పెంతెకొస్తు దినాన వారు పరిశుద్ధాత్మని పొందుకున్నారో అప్పుడు వారికి అర్థమైంది. ఆ తర్వాత ఇక జరిగినటువంటి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూసి ఉన్నాము. మనకు తెలుసు. ఇప్పటికి కూడా మనము ఆ యొక్క ఆత్మ యొక్క సన్నిధిని మనము అనుభవిస్తూ ఉన్నాము. ఆయనను పొందుకొని ఉన్నాము. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడే ఆయన ఆత్మ మనలోనికి వస్తాడు. కాబట్టి మనము ఒంటరిగా లేము. మనము ఎప్పుడు కూడా ఆయన సదాకాలం మనతో ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానము వారందరి హృదయాలలో పరిశుద్ధాత్ముడు నిండిపోయి ఆ విధంగా వారు పరిశుద్ధాత్మ యొక్క గొప్ప గొప్ప కార్యాలను చేయగలిగారు. మరి సువార్తను అత్యధికంగా ప్రచురించారు, ప్రకటించారు. అన్ని దేశాలకు చెదిరిపోయారు. ప్రపంచమంతటా చెదిరిపోయారు. అందరికీ సువార్త ప్రకటించారు. ఆ రకంగానే అనేకుల ద్వారా వారి నుంచి ఇంకొకరు, వారి నుంచి ఇంకొకరు, వారి నుంచి ఇంకొకరు, ఆ విధంగా అందరికీ కూడా సువార్త ప్రకటించబడింది. ఇప్పటికీ కూడా ప్రకటించబడుతూ ఉంది. అయినా ఇప్పటికీ కూడా ఇంకా ప్రభువును తెలుసుకొని వారు అనేకులు ఉన్నారు. వారికి అందరికీ కూడా ఇప్పుడు మనము ఎవరమైతే ఉన్నామో, మనము ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆత్మను పొందుకొని ఉన్నాము. మనము కూడా ఆ విధంగానే ప్రభువైన యేసుని గురించి ఇతరులకు చెప్పవలసిన వారమై ఉన్నాము. అది మన యొక్క బాధ్యత. ఆయన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నటువంటి ఆ మహా గొప్ప ఆజ్ఞను మనము నెరవేర్చవలసి ఉన్నది. అందుకే ఆయన మనకు తోడుగా ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు. మనము ఎంతో ధన్యులము. ఆ విధంగా దేవుడు సదాకాలము మనతో ఉన్నాడు. ఆ అద్భుతమైనటువంటి అవగాహన ఎప్పుడైతే శిష్యులకు కలిగిందో వాళ్ళకి ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడలేదు. ఇంకెప్పుడు కూడా వారు పేతురు అన్నాడు కదా, నేను తిరిగి చేపలు పట్టడానికి వెళ్తానని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన గొప్ప సేవకుడు అయిపోయాడు. గొప్ప పరిచర్య చేశాడు. ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడో మనకందరికీ తెలుసు. ఏ విధంగా వారు ఏది డబ్బులు ఆశించలేదు. వారు ఏ విధంగా కూడా వారి ఈ లోకపు ఐశ్వర్యాలు అనుభవించలేదు. కానీ వారు పూర్తిగా దేవునికి అంకితమైపోయి, దేవుని పరిచర్యకు అంకితమైపోయి ఆ విధంగా సేవ చేశారు. ఆ విధంగా సేవ చేసిన తర్వాత కూడా వారు ఎంతో హింసలు ఎదుర్కొన్నారు. హతసాక్షులుగా అయిపోయారు కూడా. మరి ఒక గొప్ప వాళ్ళలో ఒక శిష్యుడు మన దేశానికి రావడం, ఆయన ద్వారా మనకు కూడా సువార్త ప్రకటించబడడం జరిగింది. అపొస్తలుడైన తోమా. ఆ విధంగా మనమంతా కూడా దేవుని తెలుసుకున్నాము. ఎంతో ధన్యత మనకు కలిగినది. ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించే కృప మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించినందుకు, సదాకాలం ఆయన మనతో తోడుగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ విధంగానే మనం కొనసాగాలి. ఎప్పటి వరకు? మనం ఈ లోకంలో ఉన్నంత వరకు, లేదా ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళే వరకు. ఎప్పుడైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి, ఆ ఆత్మ రూపిగా మనలో ఉన్నాడు కనుక మనం ధైర్యంగా ముందుకు కొనసాగడానికి దేవుడే మనకు ధైర్యం ఇస్తున్నాడు. అందుని బట్టి దేవునికే కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తివంతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినము నీవు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంను బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని ఎంతగా ప్రేమించావు తండ్రి. దేవా ప్రభా, ప్రేమ కలిగిన దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి. ప్రభా, నీ యొక్క అమూల్యమైన రక్తంను చిందించి మా కొరకు నాయన రక్షణ కార్యమును సిద్ధపరిచిన గొప్ప దేవుడవు ప్రభా, నీకు వందనములు. మా తండ్రి దేవా, నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. నీవు మాకు ఇచ్చిన ఆజ్ఞను కూడా నెరవేర్చగలగడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ పరిశుద్ధాత్మను మాలో ఉండి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మేము కుడి ఎడమలకు చెదిరిపోకుండా తండ్రి మమ్మలను నేరుగా
ఒక సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ మా నోటికిలో నీ యొక్క మాటలు ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న ఆ విధానాన్ని బట్టి కూడా నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు మాతో ఉన్నందుకు, సదాకాలం మాతో నుండి నడిపిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. ప్రభా, ఈ పెందలకడ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. మా మా మనవులు ఆలకించి జవాబులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మా ప్రభా, మరి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి దేవా, నీకు వందనాలు ప్రభా. మా పనులలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించి వారిని మంచి ఉన్నతమైన స్థితికి తీసుకురండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ప్రిపేర్ అయ్యి మరి ఉన్నతమైన పొజిషన్స్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. కొత్త కోర్సులలో జాయిన్ అవుతున్నటువంటి బిడ్డలను దీవించి వారిని కూడా సరైన మార్గంలో నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, మరి తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. ఎవరెవరైతే నాయన సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని దయ ఉంచి తాకండి, దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో బాధపడుతూ కృంగిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచం నాయన. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఎంతోమంది నాయన అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తుండగా వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మా వృద్ధులను, చిన్నారులను ఆశీర్వదించండి. ఎండ దెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభా. నీ యొక్క కృప చేత, ప్రేమ చేత కొంత ఉపశమనము వర్షాల ద్వారా కలిగి మరి టెంపరేచర్స్ తగ్గినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకా ఎక్కడైతే తండ్రి ఇంకా ఈ విధమైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలతో బాధపడుతున్నారో అక్కడంతా కూడా ప్రభా దయ ఉంచి వర్షాలు కురిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేవా. మరి ఇశ్రాయేల్ దేశంను జ్ఞాపకం చేసుకొని తండ్రి, అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంను మరి తొలగించండి, తగ్గించండి ప్రభా. మా ప్రభా, నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ దయచేయి తండ్రి నాయన. సమస్తమును సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరాలలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి, మనస్పర్ధలను తొలగించండి, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మా దేశం దీవించండి, మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన. జరుగుతున్న ఎలక్షన్స్ నాయన ఫెయిర్గా జరగడానికి సహాయం చేయండి తండ్రి. అన్యాయం, అక్రమము ఎలాంటివి జరగకుండా ప్రభా నీతి నిజాయితీలతో జరగడానికి సహాయం చేయండి. ఎన్నికల సిబ్బందిని మీరు ఆశీర్వదించండి, క్షేమంగా కాపాడండి తండ్రి ప్రభా. నాయన క్రీస్తు విరోధి గవర్నమెంట్ రాకుండా మీరు కాపాడమని కూడా ప్రతిమాని అడుగుతుంటున్నాము. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఓటు వేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి బ్రతిమాలి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.